డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ బలిపశువుగా మారబోతున్నాడు. రాజకీయ చదరంగ క్రీడలో సొంత సైన్యమే ఆయన్ని తీసి పక్కన పెట్టే విధంగా పావులు కదుపుతుందంటే ఇక ఆయన బలిపశువు కాక ఏమవుతాడు? పార్టీలో కూడా ఆయన మీద ఫైర్ అయ్యారని, ఆయనకు వార్నింగ్ ఇచ్చారని కొంత సమాచారం వస్తూ ఉంది బయటికి. ఆయన కూడా ఏదో ఒక ర్యాలీ ఆ నియోజకవర్గంలో తీయబోతున్నట్టుగాను, దాన్ని ఆపటానికి ఏదైనా మాట్లాడి తేలే వరకు మీరు ఇలాంటి చర్యలు ఏటిని చెయ్యకండి అని పార్టీ తరపు నుంచి ఆ అధ్యక్షుడు ఆదేశించిన దాని మీదకు ఆయన ఆ ర్యాలీని కూడా విరమించి పక్కన పెట్టుకున్నాడు. ఆయన మీద పేపర్లో కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అదే సమయానికి ఆయన కూడా ఫేస్బుక్లో ఒక ఈ పెద్ద సునామీ రాబోయే ముందు ఉన్న సైలెన్స్ ఇప్పుడు నడుస్తుంది, తొందరలో పెద్ద తుఫాను వస్తుంది అనేలాంటి కొంత సమాచారం కూడా ఆయన ఫేస్బుక్ ద్వారా పంపించాడు. ఎందుకంటే పేపర్లో మీడియాలో ఉన్న ఈ జర్నలిస్టులతో సైతం కొలికిపూడి శ్రీనివాస్కి పట్టం లేదు అనేది ఒక సమాచారం అయితే ఆంధ్ర రాష్ట్రం అంతటా స్ప్రెడ్ అయిపోయి ఉంది. మరి ఇప్పుడు ఏంటి, కొలికిపూడి శ్రీనివాస్ అదే ఎమ్మెల్యే గిరిలో అలాగనే కొనసాగుతాడా, రాజీనామా చేస్తాడా, లేకపోతే అధిష్టానం ఆయనకి అన్నీ కట్ చేసేసి మూలన కూర్చోబెడితే ఆయన కూడా మరి లొంగిపోయి మెదలకుండా కూర్చుంటాడా? లొంగిపోయి మెదలకుండా కూర్చోవటం అంటే ఇక ఆయన ఆత్మవంచన చేసుకున్నట్టే. ఆయన ఇక ఆత్మహత్య సదృశ్యమే అనుకోవాలి దాన్ని. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాల్లో ఉన్న కొలికిపూడి శ్రీనివాస్ ఏంటనేది అందరికీ తెలుసు. ఆ రోజున ఆయన అలా ప్రవర్తించినందుకు గాను శబాష్ అని జేజేలు కొట్టిన వాళ్ళు ఇదే నాయకులు అయి ఉంటారు కూడా. ఎందుకంటే ఆ రోజు వ్యతిరేకిస్తోంది, విమర్శిస్తోంది జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. మనకి బాగా హాయిగాను ఆనందం గొలిపే విధంగాను కనిపిస్తుంది. కొలికిపూడి శ్రీనివాస్కి నోటి దురుసు ఎక్కువ, అది అందరూ ఒప్పుకునేదే. ఆయన కేవలం నోరే కాదండి, చెయ్యి కూడా పనిచేస్తుంది అనే విషయాన్ని ఆయన లైవ్లో ప్రూవ్ చేసుకున్నాడు. బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి మీద ఆయన చెప్పుతోటి దాడి చేసి ఆయన చంపబాగలు కొట్టాడు. ఆ విషయాన్ని అందరూ చూశారు కదా. ఆ రోజు ఎవరికి తప్పు అనిపించలేదు. అది ఆ రోజు అందరికీ బాగానే ఉంది. అమరావతి మీద ద్వేషం కక్కుతుంటే చెప్పుతో కొట్టాడయ్యా మా కొలికిపూడి అని చెప్పుకున్న వాళ్ళు చాలామంది ఉండే ఉంటారుగా ఈ పార్టీలో. అది ఇప్పుడు అధికారం వచ్చేసిన తర్వాత ఇది వేరే టైం. ఆ రోజు ఉన్న సమయం ఏంటి, నీతికి నిజాయితీకి నిలబడాలి, ఎవరికి కష్టం వచ్చినా మనమే ఆదుకోవాలి. ఇదిగో అధికారంలో ఉన్న వాళ్ళు ఈ దాష్టికం చేస్తుంటే మనం ప్రజాగలం ఎత్తి వాళ్ళని మీద ఉద్యమం చేయాలి. అలాంటి రోజుల దగ్గర నుంచి ఇప్పుడు అధికారం మన చేతులకు వచ్చింది. ఎక్కడ ఏం సంపాదించాలి, ఎక్కడ మన అధికారం నిలబెట్టుకోవాలి, ఏ విషయంలో నుంచి బాగా ఎక్కువ రాబడి చెయ్యాలి, ఈ కార్యక్రమం మీద ఉంటేనే ఇలాంటివన్నీ వస్తాయి. మరి ఎమ్మెల్యే ఆ కార్యక్రమం మీద ఉన్నాడు అని వాళ్ళందరూ ఆరోపిస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఉన్న దాని ప్రకారంగా ఏంటంటే అక్కడ ఈ నాయకులే ఆ కార్యక్రమం మీద ఉన్నారు అని చాలామంది దగ్గర నుంచి వస్తున్న సమాచారం. ఈయన ఏదో ప్యాకాట్ క్లబ్బులో ఎక్కువ షేర్ అడుగుతున్నాడట. అసలు ప్యాకాటే క్లబ్బు నడపటమే పెద్ద నేరం రా బాబు అంటూ ఉంటే అందులో ఎక్కువ షేర్ అడుగుతున్నాడని ఎలా చెబుతారు? అసలు ఆ ప్యాకాట్ క్లబ్బులు మూసేయించాలి కదా. మరి ఆ పని ఏదైనా చేయబోతే మరి కొలికిపూడి మీదకి ఇలాంటి వ్యవహారం ఏదన్నా వచ్చిందా? ఎందుకంటే నాకు తెలిసి ఆ తిరువూరు కాన్స్టిట్యున్సీ మొత్తంలో రోజుకి 25 లక్షల నుంచి 50 లక్షల మధ్యలో రోజు రొటేషన్ అయ్యే ప్యాకాట శిబిరాల దగ్గర నుంచి రొటేషన్ అవుతూ ఉంటుంది. మరి వాటన్నిటి మీద వచ్చే కమిషన్ ఏదో ఉంటుంది కదా. దాంట్లో మరి వీళ్ళ షేర్లు ఏమన్నా కుదరలేదు, లేకపోతే ఈయన ఆపేపిస్తానంటే ఆ షేర్ పోతుంది, ఆ డబ్బులు వచ్చే డబ్బులు ఆగిపోతాయని ఏమన్నా వాళ్ళు అనుకుంటున్నారేమో. అందుకని ఆయన మీద కొన్ని ఆరోపణలు చేశారు. అలాగనే ఇసుక మట్టి మాఫియా ఇది ఈ కొలికిపూడి శ్రీనివాసే చేస్తూ ఉన్నాడు అని అంటే అది గతంలో నుంచి జరుగుతుంది. ఏ ఒక్క రోజు ఆగకుండా ఈ ఇసుక మట్టి మాఫియా మైనింగ్ జరుగుతూనే ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జరుగుతూనే ఉంది. అది ఆపే ప్రయత్నాలు కొన్ని కొలికిపూడి చేస్తున్నాడనే కొంత సమాచారం కూడా బయటకు వస్తూ ఉంది. మరి అందులో దెబ్బ తగిలితే ఈ వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చి ఈయనకే పొగబెట్టేసి పంపించేస్తే ఇక మన దందా మందే అనుకుంటున్నారేమో. ఎందుకంటే 5 ఏళ్ళు అధికారం అలాగనే నిలబడి ఉంటుంది కదా. అంత ఎక్కువ సీట్లు వచ్చాయి కదా, ఎవరు కాళ్ళలాగి పడేసే విధంగా.
కానీ అందులో కూడా కొన్ని వేరే రకమైన మ్యానిపులేషన్స్ ఏదైనా జరిగే అధికారం పోయే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఎంత గట్టి మెజారిటీ వచ్చినా సరే పైన బీజేపీ ఉంది అని అంటే వాళ్ళని ఏదో రకంగా కాళ్ళలాగి పడేస్తుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే కదా. ఇక కొలికిపూడి విషయానికి వస్తే కనుక ఈయన మీద లైంగిక ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. గొడ్డలోడు తీసి కొడతా, చెప్పుతో కొడతా, ఏమనుకుంటున్నారు అని నోటు దురుసుగా మాట్లాడుతున్నారని. ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడతారండి? ఈ రోజులు గేదెలు కాసుకునే వాళ్ళు, బర్రెలు కాసుకునే వాళ్ళు కూడా ఇలాంటివి మాట్లాడటం లేదని నీతి కబుర్లు, కొన్ని నంగనాచి కబుర్లు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి చూసుకోండి, మీ డిప్యూటీ సీఎం ఎలాంటి వాడండి? పంచలోడ తీసి కొడతా, తాట తీస్తా, గొడ్డలోడ తీసి పరిగెత్తించి కొడతా, ఈ మాటలు మాట్లాడి కదా అధికారంలోకి వచ్చింది. మరి ఆ రోజు ఏమైపోయింది? ఆయన మాట్లాడే మాటలే కదా. ఆయన సరే వేరే పార్టీ వాడు మాకేం సంబంధం అంటారేమో, మీకు సంబంధం ఉంది కదా. మీకు సంబంధం లేకుండానే ఆయనతోటి కూటమి కట్టారా? అలాంటి మాటలు ఈ రోజు కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఏం చేస్తాం మరి? అది అందరికి అలవాటు అయిపోయింది అలాగా మాట్లాడటం అనేది. దాంతో ఇక అందరూ అదే మాటలు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడి ఉండడు అని నేను చెప్పలేను, కానీ లైంగిక వేధింపులు పాల్పడుతున్నాడంటే ఈ వయసులో ఇప్పటిదాకా ఆగి ఈ ఎమ్మెల్యే గిరి వచ్చిన తర్వాత ఈ తిరువూరు నియోజకవర్గంలోనే ఆయన లైంగిక వేధింపులకు పాల్పడాలా? ఆయనకి ఇంతకు ముందు వేరే ఏం లేదా? ఆయన ఐఏఎస్ అకాడమీ నడుపుతాడు. ఆడకు కూడా చాలా అందమైన అమ్మాయిలు కూడా చాలామంది వస్తారు. వాళ్ళ మీద ఎప్పుడు రాలేదు ఆరోపణ? గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే వ్యతిరేకించి ఆయన మీద గలమెత్తారో వాళ్ళందరి మీద ఏదో ఒకటి వెతికి కేసు పెట్టారు. ఏది దొరకకపోతే ఫాల్స్ కేసు అయినా పెట్టారు. మరి ఈ కొలికిపూడి మీద ఈ లైంగిక ఆరోపణలు చేసి ఒక్క కేసు కూడా రాలేదు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి పెట్టలేకపోయాడా? ఈ రోజున ఆయన పాల్పడుతున్నాడా గతంలో కంటే? అలాంటి భావన ఉన్నవాడైతే గతం నుంచే చేస్తాడు. ఇది జీవిత సత్యం. ప్రతి ఒక్కళ్ళు అదే చేస్తారు. అది ఏదో ఒక రోజున బయటపడాలి, ఈ రోజున పడింది అని చెబుతారేమో. ఇది కేవలం ఆరోపణే. ఎందుకంటే ఇలాంటి ఆరోపణలకు బలం ఎక్కువ ఉంటుంది. అది ప్రూవ్ అయినా అవ్వకపోయినా కానీ ప్రజలు ఇలా చేశాడయ్యా అని అంటే నమ్మే ఆస్కారం ఉన్నాయి. అది మన సంఘంలో చాలామంది ఇలాంటి ఆరోపణలే చేసి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత మాకేం తెలియదని. అలాంటి ఆరోపణ ఇది కూడా. ఏదైనా ఒక విషయాన్ని ఆయన మీద పొగ పెట్టడానికి ఏదైనా కొంత సమాచారాన్ని కూడా కడితే వాటికి ఇదిగో ఈ లైంగిక వేధింపులు, నోటి దురుస్తనం ఇట్లాంటివన్నీ తోడవుతాయన్నమాట. ఇలాంటి వాటన్నిటిని ఎత్తుకొని ఇప్పుడు పార్టీ దాకా వెళ్ళారు. పార్టీ కూడా సస్పెండ్ చేస్తుంది పార్టీ నుంచి అనే కొంత సమాచారం బయటకు వస్తున్నప్పటికీ మరి ఆయనే రాజీనామా కూడా చేస్తాడంటున్నారు. ఆయన పార్టీ దీంతో కొంత గెలిచి ఉండొచ్చు, ఆయన సొంత ప్రభావం లేకపోయి ఉండొచ్చేమో కానీ మరి అక్కడ ఆయన ఎమ్మెల్యే కదా, పార్టీయే కదా ఆయన నిర్ణయించి అక్కడ పెట్టింది ఈయన అక్కడ చేస్తాడు అని. మరి అలాంటి వాటన్నిటినీ కూడా వీళ్ళకి ఇబ్బందిగా ఉన్న రోజున ఆయన్ని రివర్స్ అయిపోతాయి. ఆయన్ని ఎట్నా ఒకట పోగొట్టేస్తారు. ఈ ఎమ్మెల్యే మాకొద్దు అనేది ఈ అధిష్టానం ఏదైనా పరిగణలోకి తీసుకుని ఆయన్ని పార్టీ నుంచి తప్పిస్తుందా? ఈ రాజకీయాలు నేను చేయలేను, ఎలా ఉంటాయి అనుకోలేదు రాజకీయాలని ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడా? చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికి కొలికిపూడిని ఒక బలి పశువుగా నిలబెట్టి రాజకీయ చదరంగంలో ఆయన్ని చెండ్రాడుతున్నారు. ఇదైతే కనపడతానే ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.